ఈ నెల 28, 29, 30 తేదీలలో నల్గొండ పట్టణంలో జరిగే తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రైతులకు దేశవ్యాప్తంగా ఒకేసారి పంట రుణమాఫీ చేయాలని దత్తాత్రి డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సన్నద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లోకారి పోసెట్టి, ఆత్రం నగేష్, పోసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీలు ఇవ్వాలి. ఆ సబ్సిడీలు అనేటువంటిది కూడా ఎత్తివేస్తున్నటువంటి విషయం. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా అనేటువంటిదే కాదు, అనేక అంశాలలో విత్తనాల మీద, ఎరువుల మీద సబ్సిడీలు అనేటువంటిది ఇవ్వాల్సినటువంటిది ఉంది. అందుకని ఆ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి మేము కూడా ఈ రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. అందుకని ఇవన్నిటి మీద 28, 29, 30 తేదీలలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలలో ఖచ్చితంగా ఈ చర్చ అనేటువంటిది వస్తుంది. అందుకనే జిల్లా అంశాలని కూడా, జిల్లాలో జరుగుతున్నటువంటి పత్తి తేమ విషయంలో కానీ, పత్తి మద్దతు ధరలు నిర్ణయించే దాని విషయంలో కానీ చర్చ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొస్తాం. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.